అటవీ శాఖ అనుమతులకు ఆలస్యం 10 ఏళ్లుగా ప్రయత్నం చేయని బీఆర్ఎస్. చెన్నూరు ప్రజా పరిపాలన అందిస్తున్నామని నాయకులు నిబద్ధతతో పనిచేస్తుంటే ప్రతిపక్ష నాయకులు మాత్రం బురద జల్లే ప్రయత్నాలు మానుకోవడం లేదు. గత 10 ఏళ్లు అధికారంలో ఉండి కూడా అటవీ భూమిలో ఉన్న రహదారుల్ని పట్టించుకునే ప్రయత్నం చేసి అనుమతులు తీసుకురాలేని బీఆర్ఎస్ నాయకులు వారి తీరు మాత్రం మార్చుకోవడం లేదు. చెన్నూరు నియోజకవర్గంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కొట్టుకుపోయిన కోటపల్లిలోని నక్కలపల్లి వాగు వంతెన ధ్వంసమై ప్రజలు ఇబ్బంది పడుతున్న విషయం తెలుసుకున్న చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి వంతెన రహదారిని బాగు చేయించే ప్రయత్నం చేశారు. ప్రభుత్వం తరపున రహదారి మరమ్మతులు చేసేందుకు నిధులతో పాటు అనుమతులు కూడా తీసుకొచ్చినప్పటికీ వంతెన రహదారి అటవీ ప్రాంతంలో ఉన్నందున అటవీ శాఖ నుండి అనుమతులు వస్తే తప్ప రహదారి మరమ్మతులు చేసే పరిస్థితి లేదు. ఎమ్మెల్యే వివేక్ అటవీ శాఖ అనుమతులకు ప్రయత్నిస్తూనే తన సొంత నిధుల్ని ఉపయోగించి తాత్కాలిక మరమ్మతులు చేయించారు. వివేక్ ఆదేశాల మేరకు అక్కడున్న కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ ముందుకొచ్చి తాత్కాలికంగా మరమ్మతులో భాగస్వామ్యమయ్యారు. ప్రజలకు రవాణా సౌకర్యం కల్పించినందుకు వివేక్ గారికి ధన్యవాదాలు తెలిపారు.